ఫిబ్రవరి 11 దేవుని వాగ్దానం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. కీర్తనలు 118:24. మన ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని అత్యంత కృప వలన మరొక నూతనమైన దినము మనం కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రభువు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనమందరం కూడా సంతోషించి ఉత్సహించాలి. ప్రతి దినము కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. చాలాసార్లు మనము ప్రతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని మనం మర్చిపోయి మనకి నచ్చినటువంటి దినము ఏదో మనం గమనించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రియులారా, చాలాసార్లు లోక సంబంధమైనటువంటి విధి విధానాలు మనం పాటిస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో అపవాది చేతుల్లో చిక్కుకునేవారు చాలామంది మనకి లేకపోలేదు. ప్రియ విశ్వాసి, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దినాన్ని మనము ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ దినమందు దేవుని నామం మహిమపరచబడినట్లుగా మన జీవితాన్ని సంతోషంతో ఉత్సాహంతో గడపాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఈ దినాన్ని దేవుని కొరకు నువ్వు వినియోగించు. ప్రతి దినము దేవుని చేత మన కొరకు ఇయ్యబడింది, నియమించబడింది. అలాంటి ఉన్నతమైనటువంటి దినము ప్రభు కొరకు మనము జీవించాలి, కానీ లోక సంబంధమైన వాటి కొరకు మనము జీవించకూడదు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినమందు నువ్వు ఉత్సహించి సంతోషించడం అనంటే దేవుని కొరకు ఉత్సహించాలి. దేవుణ్ణి ఆరాధించడంలో మనము సంతోషించాలి తప్ప మన జీవితంలో మనము దినాన్ని బట్టి సంతోషించడం, ఉత్సహించడం, లోకరీతిగా గడపడం కానీ కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ప్రతి క్షణము ప్రతి దినము దేవునిలో మనం ఆనందించాలి. అదే అంటున్నాడు పౌలు, ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. ఇది దేవుని దినము. ఈ దినమునందు మనం ఉత్సహిద్దాం, దేవునిలో మనం ఆనందిద్దాం, దేవునిలో సమయం గడుపుదాం. ఈ దినమును బట్టి ఈ దేవుణ్ణి స్తుతిద్దాం. అప్పుడు ప్రభువు ఈ దినమంతా నీకు తోడుగుండి సదాకాలము కృపాక్షేమములు నీ వెంట వచ్చినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృపా భాగ్యము ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఇదిగో ప్రభువా, ఈ నూతన దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ దినమంతా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి పనులు, ప్రయాణాలు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయాలు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. నెమ్మదిం వంటి దినదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.